హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలూరు రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి కింద దోసకాయలు అయితే కాసినాయి, కషాయం చేద్దామనేసి ఎర్లీ మార్నింగే. ఇది సండే రోజు, చాలా రోజులు అవుతుంది ఈ వీడియో తీసి, కూడా గుర్తు కూడా లేదు ఆ రోజు ఏమేమి చేసిన అనేది. ఇవి వచ్చేసి బెబ్బర్లు మొలకల కోసం అందించిన, అదేమో కషాయం కోసం అని అందులో ఇందాక కలిపి పెట్టేసుకున్నాను. అది నైటే కలిపి పెట్టుకున్నాను. జీలకర్ర, సోంపు అవన్నీ కలిపి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసేమో బార్లే గింజలు ముందు నానబెట్టుకున్న మెంతులు కషాయం తాగడానికని. ఆ రోజు సండే రోజు లేట్గానే లేచిన, 7కి అట్లా లేచిన. పూలు మొత్తం కిందివి అయితే తెంపేసుకున్నారు, మీది అయితేనే ఉన్నాయి మందార పూలు అయితే. ఇవైతే మొలకలు కడదామనేసి నైట్ నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ వరకు మొలకలు అయితే వస్తాయని. ఆ లోపల కషాయం అయితే మసిలిపోయింది. నేనైతే కషాయం మసిలినాక తర్వాత దీంట్లో కప్పులోనైతే నేనైతే సబ్జా గింజలు 1 స్పూన్ వేసుకుంటాను, చియా సీడ్స్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు కషాయం పెట్టేసుకున్నాను కదా, అందులో సోంపు, జీలకర్ర, మెంతులు, కొంచెం దాల్చిన చెక్క అవన్నీ అయితే వేసి మసాలా పెట్టేసుకొని పోసి అయితే పెట్టుకుంటాను. ఒక 5 నిమిషాలు అయ్యే వరకు అవి గోరెచ్చగా అవుతుంది కదా, అప్పుడు నిమ్మకాయ వండేసుకొని తాగేసుకుంటాను. ఆ లోపల నేనైతే బార్లీ గింజలు కూడా నానబెట్టేసుకున్నాను కదా, అవైతే ఇక్కడైతే కేటీలను అయితే మసాలా పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే బయట తూడ్చి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. లేట్ అయిపోయింది, 7:30 అయితే అవుతుంది. నేను లేవడమే 7కి అట్లా లేచి అయితే బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే కషాయం అయితే పెట్టేసుకొని అదైతే గ్లాస్లో పోసి పెట్టేసుకున్నాను. గోరెచ్చగా అవుతుందిగా, ఆ లోపల తూడ్చి చేసుకుంటున్నాను. మాకైతే మెయిన్ డోర్ ముందలైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే పట్టవు, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది. కిచెన్ సైడ్ ఎక్కువ పడుతుంది, కానీ మెయిన్ డోర్ ముందరైతే చిన్నగా అయితే ముగ్గు అయితే పడుతుంది. ఆ లోపల ఇల్లు కూడా చూసిన మా వారు అయితే పూజ చేసుకున్నాడు. తర్వాత అయితే నేనైతే మా వారు పోతాడు కదా అనేసి, ఏదేమైనా కానీ సండే అయినా ఉదయమే వెళ్ళిపోతాడు, అందుకే ఆయన బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఆయన అన్నమే తినిపోతాడు, ఉదయం అన్నం తినిపోయిందంటే మళ్ళీ నైట్కి అన్నం తింటాడు. ఎంతమందికి చాట్లో పోసుకొని చెరుక్కునే అలవాటు ఉంటుంది చెప్పండి? నాకైతే చాట్లో పోసి చెరిగే అలవాటే ఉంది. చిన్న చాట తీసుకుని, ఎందుకంటే కొన్ని బియ్యం కాబట్టి నేను చిన్న చాటనే ఎక్కువ వాడతా. పెద్ద చాటలు కూడా ఉన్నాయి కానీ అది వాడడం, చిన్న చాటనే వాడేస్తా. ఇక్కడైతే మా వారికి అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను కూడా, అది కూడా చేసుకోవాలి. పెసరట్టు చేద్దామనేసి పెసరపప్పు అయితే నానబెట్టినాయి కదా, పొట్టు పెసరపప్పు నానబెట్టిన అన్నట్టు, అదైతే రుబ్బుకోవాలి. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేసినాను, గుడ్లు పెట్టేసినాను. ఆయనకైతే ఎగ్స్ అయితే చేద్దామన్నట్టు, నేను మధ్యాహ్నానికి బిర్యానీ చేద్దామనేసి ఇక్కడైతే ఆ లోపల నేను ఒకసారి కషాయం ½ అన్ అవర్ గ్యాప్ తర్వాత బార్లీ గింజలు కూడా ఉడవోసుకొని అయితే తాగేస్తున్నాను. మనం ఎప్పుడు వేసుకోలేదు, టేస్ట్ చేయాలి. నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఇష్టమా నీకు పెసరట్టు? నచ్చలేదా? ఏమేమి వేస్తున్నావు దాంట్లో? అల్లం ఉంటే అల్లం కూడా వేస్తుంది, కానీ పచ్చిమిర్చి అట్లా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చా? ఇక్కడైతే నైట్ పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదా, అదైతే తీసేసుకొని కడిగి అందులోనే పచ్చిమిర్చి, అల్లం లేకున్నది కొంచెం నేను ఉప్పు వేసుకొని అయితే మిక్స్కి అయితే వేసుకున్నాను. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకుంటే, ఆమె పెసరట్టు ఉప్మా గురించి అడుగుతుంది, అదే చెప్తున్నా, మా చిన్నమ్మాయి అడుగుతున్నది. ఎగ్స్ ఉడకబెట్టినాయి కదా, ఇక్కడ అవి కూడా పొట్టు తీసేసి కొంచెం ఆనియన్స్ వేసి ఆయనకు ఇద్దాంలే అనేసి, ఫ్రైలాగా చేసి ఇద్దాంలే అని అనుకున్నాను. అందుకే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను, కర్రీ చేద్దాంలే అనేసి. ఎగ్స్ ఆనియన్స్ వేసి కర్రీలాగా వేసిద్దాము, ఈ పూటకు అయిపోతుందిలే అన్నట్టు. మాకైతే చికెన్ తెచ్చిచ్చిండు, ఆయన చికెన్ తినడు కదా, మేమైతే చికెన్ బిర్యానీ, నా బిడ్డకు చికెన్ బిర్యానీ, నేనైతే రైస్ తినను కాబట్టి గోధుమ రవ్వతో ఏదో ఒకటి చేసుకుందాంలే అనేసి ఇక్కడైతే మా వారికి అయితే కర్రీ వేసేస్తున్నాను. తర్వాత పెసరట్టు అయితే వేస్తున్నాను, కర్రీ వేసి పక్కకి పెట్టేసి పెసరట్టు అయితే చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత దీనిపైన అయితే నేనైతే పల్లి పచ్చడి అయితే చేయలేదు. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను, ఆనియన్స్ వేసుకుంటున్నాను. బీరకాయ పచ్చడి ఉంది, ఆ బీరకాయ పచ్చడి పెట్టేసి తిందాము. టమాటా పచ్చడి కూడా ఉంది కదా, అది బీరకాయ పచ్చడి టమాటా పచ్చడి పెట్టేసుకుని తిందాంలే అన్నట్టు నేనైతే ఈరోజు పల్లి పచ్చడి అయితే చేయలేదు. ఇలా పెసరట్టు అయితే చేసుకున్నాను. మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి పెసరట్టు అయితే. మా ఇంట్లో మా చిన్నమ్మాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు, బట్ తప్పదు అనేసి అప్పుడప్పుడు తింటుంది అనుకో. మా పెద్దమ్మాయికి కూడా పెద్దగా ఏమి ఇష్టం ఉండదు, అందుకోసం నేను పెసరట్టు చాలా తక్కువ చేస్తాను. ఎప్పుడో ఒకసారి నేనైతే బాగానే తింటా, కానీ మా పిల్లలకి పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకు మరి. మా వారు ఎలాగో రైస్ తినిపోతాడు, అంటే టిఫిన్ తినడా అని కాదు, టిఫిన్ చేస్తే కదా. ఇప్పుడు ఒక పెసరట్టు తినేసి
మిగతా రైస్ తినేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఆ లోపల పెసరట్టు ఆయన టిఫిన్ తిని లంచ్ తినే లోపల నేను ఇక్కడైతే పాలైతే వేడి చేస్తున్నాను. ఎందుకంటే కాఫీ కలిపిచ్చేస్తే తినేసి తాగేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. అందుకోసం కలిపిచ్చేస్తాం అన్నట్టు పాలైతే పెట్టేసిన. ఆ లోపల స్లోగా వేడైపోతాయి కదా అన్నట్టు ఇక్కడ పెసరట్టు వేసుకుంటున్నా, పాలైతే వేడి చేస్తున్నాను. తర్వాత తిన్నాక తర్వాత నిదానంగా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేద్దాంలే అన్నట్టు. ఇదంతా బిర్యానీ కూడా నేను షార్ట్ రూపంలో కూడా పెట్టేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. ఎవరైనా చూడకపోతే మాత్రం చూసేయండి. చూసిన తర్వాత ఎవరన్నా రెసిపీ ట్రై చేస్తే మాత్రం కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా, బిర్యానీ ఎలా చేసుకున్నారు అనేది. బట్ ఇక్కడైతే నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదు బిర్యానీది అయితే. నాకు వచ్చేసేమో మధ్యాహ్నానికి గోధుమ రవ్వతో నేనైతే చికెన్ను గోధుమ రవ్వతో వేసేసుకున్నాను. అది కూడా బిర్యానీ లాగానే వేసేసుకున్నాను. బిర్యానీగా పులావా ఏదో ఒకటి అని అనుకోవచ్చు, దానికి ఒక పేరు అయితే పెట్టుకోవచ్చు. అట్లయితే చేసుకున్నాను అన్నట్టు నేను. మీరందరూ ఏం చేసుకున్నారో అది కామెంట్లో చెప్పండి. ఇది నేను వచ్చేసి ఈ సండే కూడా కాదు, పోయిన సండే. రోజు వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ తీసుకున్నా అట్లనే ఉంటున్నాయి, షార్ట్ వీడియోస్ తీసుకున్నా అట్లనే ఉంటున్నాయి. రోజు ఎడిటింగ్ చేద్దాము పెడదాము అనుకుంటా, కానీ ఫోన్ పట్టగానే మాత్రం ఎడిటింగ్ మాత్రం చేయను. రీల్స్ చూడడంలో బిజీ అయిపోతా. నేను బిజీగా ఉన్నా అని కాదు, రీల్స్ చూడడంలో బిజీ అయిపోతా అట్లా. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం అయితే చేసుకుంటున్నాను. చికెన్ కొంచెం తీసి పక్కకు పెట్టేసుకున్నాను కదా, బిర్యానీ చేయగానే కొంచెం తీసి పక్కకు పెట్టేసుకున్నాను. బిర్యానీ 1/2 kg దానికే వేసినాను, ఇంకా 1/2 kg పక్కకు పెట్టేసుకున్నాను. అందులో 2 పీసులు కలిపి తీసేసుకొని నేనైతే గోధుమ రవ్వ కూడా సేమ్ మనం బిర్యానీకి అయితే ఎట్లా ఉడకబెట్టుకుంటున్నామో అట్లనే ఉడకబెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకున్నాను. ఆ విధంగా చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. అది కూడా గోధుమ రవ్వది కూడా. మా అమ్మాయికి అయితే చికెన్ బిర్యానీ, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. ఇంత రైస్ ఆమె తింటుందని కాదు, ఈరోజు తింటుంది, రేపు తింటుంది, వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. అందుకే ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువ చేస్తా. 1/2 kg అంతా చేస్తే తింటారు. 1/2 kg ఎక్కువ చేసినా కానీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు బిర్యానీ చేసినా వీడియో చూడగానే ఆంటీ నాకు బిర్యానీ అంటారు. అందుకోసం చేయడం ఏదో అందుకే కొంచెం ఎక్కువ చేసేస్తాను అన్నట్టు. నేను మాత్రం బిర్యానీ అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నా బిడ్డ చాలా ఇష్టం, అంటే బిర్యానీ అంటే నా బిడ్డకు మస్తు ఇష్టం. అందుకే అట్లా చేసేస్తా. ఇక బయట అనేది తినదన్నట్టు. ఇంట్లో చేసిననుకో, లేదనుకో మండి అంటే అది బిర్యానీ తెచ్చుకుంటా అంటే అది ఎందుకు వచ్చిన బాధ అనేసి నేనైతే ఇంట్లోనే చేసి పెట్టేస్తా. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో గోధుమ రవ్వతో నేనైతే బిర్యానీ కాదు బట్ అదొకలాగా చేసుకున్నాను. నేను ఎట్లుంటుందో చూడాలి. మా అమ్మాయికి అయితే చికెన్ బిర్యానీ అయితే చేసేసిన, పొద్దున్నైతే పెసరట్టు చేసుకున్నా. ఇది కూడా నేను ఈసారి ఎట్లా చేసిన అనేది ఈ రెసిపీ అయితే చాలామంది అడుగుతున్నారు, అందుకే షార్ట్ ఫామ్లో అయితే వీడియో తీసుకున్నా. అది కూడా ఎడిట్ చేసి పెట్టేసా తొందరగానే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.